టోటల్‌గా 5 కంపెనీ బ్రాంచెస్ ఇచ్చారు. C1, C2, C3, C4, C5. మనకి ఏం కావాలంటే టోటల్ సేల్స్ ఆఫ్ C1, C3, C5 యొక్క ఆ సేల్స్ మనకి కనుక్కోమన్నాడు. అంటే ఇక్కడ 2 ఇయర్స్‌లో కనుక్కోమన్నాడు. 2010, 2011 ఈ 2 కలిపి కూడాను C1, C3, C5లో మనకి సేల్స్ మొత్తం ఎంత జరిగిందని కనుక్కోమన్నాడు. ఫస్ట్ C1లో చూసుకుంటే 2010, 2011లో 2010 61, 2011లో 71. మొత్తం సేల్స్ ఎంత? 132 అవుతుంది. ఓకే. నెక్స్ట్ C3 సేల్స్ చూసుకున్నట్లయితే C3 తీసుకున్నట్లయితే మనకి ఎంత? 2010లో మనకి 71, అదే 2011లో 83. టోటల్గా చూసుకున్నట్లయితే 314, 15, 154 వస్తుంది. ఓకే. C5లో చూసుకుంటే అయితే మనకి 2010లో 91, 2011లో 49. టోటల్గా మనకి 140. ఓకే. టోటల్ సేల్స్ అనేది రావడం ఉంది. అంటే C1లో 132, నెక్స్ట్ C3లో 154, C5లో 140 వచ్చింది. అంటే ఈ C1 ప్లస్ C3 ప్లస్ C5 మనం యాడ్ చేసుకున్నట్లయితే మనకి టోటల్ సేల్స్ ఆఫ్ 2010, 2011 యొక్క వాల్యూ అనేది రావడం జరుగుతుంది. 4 to 6, 5, 3, 9 టోటల్గా 12, 1, 4 వస్తుంది. అంటే C1 ప్లస్ C3 ప్లస్ C5 టోటల్ సేల్స్ ఆఫ్ దిస్ 2010-11 మనకి ఎంత వస్తుంది? 426 అనేది రావడం జరుగుతుంది. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ 426 అవుతుంది. ఓకే. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూసుకున్నట్లయితే ఫైండ్ అవుట్ ద యావరేజ్ ఆఫ్ ఆల్ కంపెనీస్ ఇన్ ది ఇయర్ 2010. 2010లో దాని యొక్క సరాసరి టోటల్ కంపెనీస్ 5 కూడా మనకి కొనుక్కోమన్నాడు. యావరేజ్ ఎప్పుడైనా మనం కొట్టుకున్నట్లయితే రాసుల మొత్తం బై రాసుల సంఖ్యను మనం ఆల్రెడీ తెలిసిందే. అంటే C1 ప్లస్ C2 ప్లస్ C3 ప్లస్ C4 ప్లస్ C5 బై టోటల్గా ఎన్ని కంపెనీస్ అవి? 5 కంపెనీస్ ఉన్నాయి. ఓకే. ఆ రకంగా మనం రాసుకున్నట్లయితే C1లో మనకి 2010లో చూసుకుంటే మనకి ఎంత? 61 వచ్చింది. ఓకే. ఓన్లీ 2010కే చూడాలి. ఓకే. C2 విషయానికి వస్తే 89, C3 విషయానికి వస్తే 71, C4 విషయానికి వస్తే 53, నెక్స్ట్ C5లో 2010లో 91 సేల్స్ అనేది జరిగింది. టోటల్ మొత్తం చేసిన తర్వాత నెంబర్ ఎంత? 5. ఎందుకంటే 5 బ్రాంచెస్ కాబట్టి మనకి అవి. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు మనం యాడ్ చేసుకుంటే మనకి టోటల్గా 6, 8, 7, 5, 3 ఈ టోటల్గా మనకి యాడ్ చేసుకున్నట్లయితే మనకి 365 అనేది రావడం జరుగుతుంది బై 5. ఓకే. చేసుకుందాం. ఓకే. 360/5 రావడం జరిగింది. ఓకే. 360/5 అంటే మనం ఇక్కడ 5తో దానికి మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? 5 7 జార్ మనకి 35 రావడం అనేది జరుగుతుంది. ఆల్రెడీ ఆ విషయం మనకు తెలిసింది. ఎంత? 5 7 జార్ 35 అంటే ఇంకా 15 ఉంటుంది కదా. అంటే 5 3 జార్ ఎంత? 15 వస్తుంది. అంటే టోటల్గా మనకి ఎంత వచ్చింది? సరాసరి 73 అనేది రావడం జరిగింది. కరెక్ట్ ఆన్సర్ 73 అవుతుంది. థ్యాంక్ యూ.